లాటరీలో ఓ బంపర్ తగిలింది. మరి ఆ బంపర్ ఏంటో, దాంతో వచ్చే ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ రచ్చా రవి along with his team. లోకం మీద ఎవడైనా పనివంతుడు ఉంటాడు, ఒకడు గుణవంతుడు ఉంటాడు, ఇంకోటి శ్రీమంతుడు ఉంటాడు. కానీ నేను అదృష్టవంతుని. నేను ఎంత అదృష్టవంతుని అంటే నేను పుట్టినాకనే మా ఇంట్లో కలిసి వచ్చింది, నేను పుట్టినాకనే మా ఊరికి కలిసి వచ్చింది. అంతెందుకు, నేను ఇక్కడ చేసినాకనే జబర్దస్త్ కలిసి వచ్చింది. ఇది ఎక్కువైంది అనుకుంటా, చాలా ఎక్కువ అవుతుంది. అది ఎక్స్ట్రా అనుకోండి, ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ కాబట్టి. 10 రూపాయలు పరులో సొమ్ము పాము వంటిది, అందుకే నీ పక్కల పైసలు తీసుకోను. ధనలక్ష్మి లాటరీ రండి బాబు రండి, 10 రూపాయలకి 50 కేజీల బంగారం మీ సొంతం చేసుకోండి. ప్రపంచంలో నా అంతకన్నా అదృష్టవంతుడు ఇంకోటి లేడురా. కావాలంటే మీ అందరికి ప్రాక్టికల్ గా చూపెడతా. పరుల సొమ్ముతోని అదృష్టవంతుని చూపిస్తా ఇప్పుడు. రండి బాబు రండి, అరే బాబు రండి, బాబు రండి. టికెట్ ఓకే సార్, తీసుకోండి లాటరీ. ప్రైజ్ ఎప్పుడు ఇస్తానో నాకు? మీరు చాలా తొందరపడుతున్నారు సార్. ఇక్కడ 4 రోజుల నుంచి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. మీరు ఇప్పుడే వచ్చి అప్పుడే పట్టుకుపోదాం అనుకుంటున్నారు. అంత అదృష్టవంతులు అనుకుంటున్నారు సార్ మీరు. అరే లక్కీ రాజా అంటేనే లక్కీ, లక్కీ అంటేనే రాజారా. ఓహో చూద్దాం సార్. ఎన్నింటికి తీస్తున్నావు? 6ంటికి. రండి బాబు రండి. హలో హలో, సులోచన స్పీకింగ్. ఎవరు? అరే మొగుని కూడా పరిచయ వేదికనే. మీరా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు వచ్చే వరకు ఆర్తి కర్పూరం మంగళహారతి రెడీ చేయి. హారతి కర్పూరం మంగళహారతి ఎందుకండి? నీకోసం 50 కేజీల బంగారం తీసుకొస్తున్నాను. అయ్యే బాబు, ఏమండి ఏమన్నారు? 50 కేజీల బంగారం తీసుకొస్తున్నారా? అవును, 50 కేజీల బంగారం ఎలా వచ్చిందండి? దరిద్రాల 300 చెడగొట్టింది. తేకపోతే తేలేదంటారు, తెత్తనమ్మ ఎక్కడిది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందని అడుగుతారు. ఈ పిల్లలు మారారు పోయి. ఆరేతాను, టైం అయింది. ఉండండి సార్, ఇంకా ముందు తీసిన వాళ్ళు ఉన్నారు కదా. బాబు వచ్చేసారా? లాటరీ నెంబర్ చదువుతున్నాను చూడండి. 2 ఇప్పుడు కూడా నాకు లాటరీ తగలేదు, నేను చచ్చిపోతా. లాటరీ రాకపోతే చచ్చిపోనారా? ఇంకొక నెంబర్ చదువుతున్నాను. 5 నాకు రాలేదు. అదృష్టవంతుడికి వస్తుందిరా దరిద్రుడా. నెక్స్ట్ చెప్పు. 6 వారా ఇక్కడ ఉంది. అరే తీసుకొని నాకు 50 కేజీలు. సార్ ఇప్పటిదాకా అదృష్టవంతులు అంటే ఇలా ఉంటారు అలా ఉంటారు అని విన్నాను, కానీ ఫస్ట్ టైం లైవ్ గా చూస్తున్నాను సార్. ఇంతే హైట్ ఉంటాడు, ఇలాగే ఉంటాడు అదృష్టవంతుడు. తొందరగా నీకు 50 కేజీల బంగారమి. ఈ లోపు నేను సంచి తెచ్చుకుంటా. తొందరగా 50 కేజీల బంగారమి. సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. 50 కేజీల బంగారం అంటే మీరు బ్యాగులు వేసుకునే 50 కేజీల బంగారం కాదు సార్. మీరు గెలుచుకున్న బంగారం ఇదిగో. నమస్కారం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? అమ్మాయిని చూపెట్టి 50 కేజీల బంగారం అంటే ఏంట్రా? దీని వెయిట్ 50 కేజీలు, దీని పేరు బంగారం సార్. దండం పెడతారా? నాకు ఫస్ట్ టైం లాటరీ తాకింది లైఫ్ లో. ఇట్లాంటి చేయకురా. కాబట్టి దాన్ని ఉన్నుచ్చుకొని ఒక 25 కేజీల బంగారం. ఇంకో మీరు ఏది గెలుచుకుంటే అది మాత్రం తీసుకెళ్ళాలి. ఇంకో ఖచ్చితంగా. ఇగో రావే బంగారం, దా ఇగో తీసుకెళ్ళండి సార్. ఆ ఇంటికి పెద్ద ప్రాబ్లం ఉంటదే. సులోచన ఏమండి? అక్కడే ఉండండి. మీకు నిండా 100 ఏళ్ళు ఆయుష్యండి. ఇప్పుడే మాట్లాడుకున్నాను. ఒక్క నిమిషం ఉండండి, హారతి తీసుకొస్తాను. అమ్మో, మ్యాటర్ తెలితే బొంద పెడుతుంది అది. హారతి గై కొనరే గౌరీపతి, హారతి గై కొనరే. ఏది 50 కేజీల బంగారం చూపించండి. ఇప్పుడు ఒక మాటయే, బహుమతి తెచ్చినాం నీకే. నేను మీ భార్యను కదా, నాకు కాకపోతే ఎవరికి ఇస్తారండి? బహుమతిని ఏం చేయొద్దు. ఏమి చెయ్యను. అమ్మతోడు అమ్మతోడు నాతోడు. మంగళమ్మ ప్రతాత్మ. ఏమిటండి మొగుడు మీద ఎవడైనా సరే నా వేస్తాడా? నా మీదొట్టు చూపించండి, ఆగలేకపోతున్నాను. లక్కీ నమస్కారం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నీకు నమస్కారం. నీ సహాయం తర్వాత తీసుకుంటాను. ఏమండి లక్కీ అంటుందేంటండి? బంగారం ఏదండి? నాకు లాటరీలో వెళ్ళిన 50 కేజీల బంగారం ఇదేనే. లాటరీలో ఎవరికైనా డబ్బులు వస్తాయి, బైకులు వస్తాయి, వస్తువులు వస్తాయి. ఆడపిల్లలు ఎక్కడొస్తారండి? రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా చూసినావా? రాజేంద్ర ప్రసాద్ అక్కడ ఏనుగు వెళ్ళినప్పుడు మనకు లక్కీ వెళ్ళరానే. ఇలా రావే నువ్వు తైతక్కలాడి, ఇలా రా. ఎక్కడ దొరికావే నువ్వు? లక్కీకి లక్కీలో దొరికిన లక్కీని నేను. అర్థమైందా? లక్కీ ఎక్కడ ఉంటే నేను అక్కడ. ఏమండి మరి నేను ఎక్కడ ఉండాలి? స్టోర్ రూమ్ లో. కాదే, దీన్ని స్టోర్ రూమ్ లో వేస్తా అంటున్నా. మర్యాదగా చెప్తాను, దీన్ని బయటికి పంపించు.
అయినా మొదనష్టపు దాన్ని నిన్ను అనవలసిన పనే ఉంది. నా బంగారం సరిగ్గా లేదు. నా బంగారం లక్కీ మీద చేయి పడిందనుకో శాంతి లేచిపోతాయి అంతే. వాడు ఎవడనుకున్నావే? నా మొగుడే. నీకు ఓన్లీ మొగుడు. నన్ను లక్కీ డ్రాలో గెలుచుకున్న లక్కీని నన్ను వాడు పెళ్లి చేసుకున్నాడే. నన్ను వాడు లక్కీ డ్రాలో గెలుచుకున్నాడే. ఏమండి మర్యాదగా చెప్తున్నాను, దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? నీకు దండం పెడతానే. ఒకసారి నువ్వు ఆగే, మా తాపకోసారి బయటికి గెంటేస్తావా లేదా? రేపు మార్నింగ్ పంపిస్తా. ఒకటి అమ్మతోడు, అమ్మతోడా? నీ తోడు, నామతోడా? అమ్మతోడు. రండి పడుకుందాం రండి. ఏమై తైతక్కలాడి ఎక్కడికే వస్తున్నావు? మొగుడు పిల్లల మధ్యలో పడుకుంటావా? ఎక్కడ తగలడ్డావే నువ్వు? ఇదిగో లక్కీ ఎక్కడుంటే అక్కడే నేను చెప్పానా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు ఇలా అన్నానో లేదా అలా లోపలికి వెళ్ళిపోయినట్టు. అమ్మో కొంపలు మునిగిపోయేటట్టున్నాయి. వచ్చే తిప్పులాడి. మర్యాదగా పంపిస్తావా లేదా? ఇంకా లాభం లేదు, మా నాన్న ఫోన్ చేయాలి. నాన్న ఇక్కడ నా కాపురం సర్వనాశనం అయిపోయింది నాన్న. అదెవడో ఎర్రగా బుర్రగా ఉంది, దాన్ని తీసుకొచ్చాడు. నువ్వు రా. బంగారం బంగారం. నాన్న రానా? వీడెవడు? నువ్వు మా నాన్నవు కాదు. నేను మీ నాన్న కాదండి. అరే నువ్వు లక్కీ డ్రా కదా? అవును సార్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? సార్ చిన్న పొరపాటు జరిగింది సార్. ఏదైనా పొరపాటు ఇక్కడ పెద్ద పొరపాటు జరిగిపోతే సార్ లాటరీలో నెంబర్ కొద్దిగా చేంజ్ అయింది సార్. సీరియస్ పిచ్చోడవా? లాటరీ నెంబర్ నాయకే వెళ్ళింది కదరా? సార్ నెంబర్ కరెక్టే సార్, కానీ సీరియస్ మాత్రం ఏ అయితే బి వచ్చింది సార్. అంటే ఇప్పుడు ఏం చేస్తావు? మరి మీకు వచ్చినప్పుడు మీకు ఇచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా అరే సార్. నువ్వు మాట్లాడతావు లక్కీ, నాకు ఫస్ట్ టైం వెళ్ళింది లైఫ్ లో. నువ్వు వెళ్ళిపో. వాడు ఏమన్నాడు? పొరపాటు జరిగింది, నా బహుమతి నాకు ఇమ్మన్నాడా? ఇవ్వడానికి ఏమంటారా దరిద్రుడా? ఏయ్, దాన్ని తీసుకొని వెళ్ళు. రాదే బంగారం. ఒక్క నిమిషం. ఇంకా లాభం లేదు. వదిన రోజమ్మ ఏమిటిది? ఎంతో మంచి సంసారం అని మీ అన్నయ్య నేను చేసుకున్నా. ఏమి సుఖపడ్డాను చెప్పు. హాయిగా కొనుదల వారి కుటుంబం వరుణ్ బాబుని చేసుకుంటే ఎంతో బాగుండేది. ఈడు జోడు బాగుండేది. ఏమండి ఏంటా నువ్వు? అది ఉన్నప్పుడు వర్రావు, అది పోయినాక వర్తున్నావు. అసలు ఏమనుకున్నాను? ఏమనుకోవడం ఏమిట్రా? ఒరే నువ్వు 50 కేజీలు బంగారం ఆ తిప్పులాన్ని తీసుకొచ్చావా? అవును. అది వచ్చినప్పుడు బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు మేకప్ బాక్స్ తో మనం 100 తులాల బంగారం దోచుకుపోయిందిరా దరిద్రుడా. ఈ పొట్టోడుతో సంసారం చేసే కన్నా మా పుట్టింటికి పోతాను రేష్మి. అమ్మా ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది నా లైఫ్ లా. వరుణ్ గారు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా? లవ్ యాక్సెప్టెడ్. అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. యా. గులాబీ పువ్వు ఇష్టమైతే కోస్తాం, ప్రేమ ఉంటే నీళ్ళు పోస్తాం అన్నారు కదా, మరి కాలేజీలో ఎంతమంది అమ్మాయిలకి నీళ్ళు పోసారు? గుడ్ క్వశ్చన్ రాజా గారు. అంటే నేను నీళ్ళు పోతాను లోపల ప్రతి దాంట్లో పోసారండి ఆల్రెడీ జనాలు. కిట్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక లక్కీ వస్తే హస్బెండ్ కి బాగానే ఉంటుంది కానీ వాళ్ళ వైఫ్ కే కొంచెం కష్టంగా ఉంటుంది లక్కీ డ్రాలో. యా నైస్. సో నాగబాబు సార్, బాగుంది, గుడ్. కశ్యప్ గారు. నైస్ అండి, చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేశాను, మీ క్యారెక్టర్ చాలా ఎంజాయ్ చేశాను. వరుణ్. నాకు అపరాగం చూస్తే నవ్వు ఆగదండి. నవ్వు వెనకాల స్కిట్ చేయక ముందే ఆయన ప్రాక్టీస్ చేస్తుంటున్నారు పాపం వెనకాల. అప్పుడే నవ్వుతున్నాను నేను చూసి ఆయన్ని. వెరీ నైస్ స్కిట్. రావు గారు మీకు ఇలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి. అప్పారావు నాకు ఆల్రెడీ చందమామ సినిమాలో తెలుసు. బాగుంది, థ్యాంక్ యూ.